సో మీరు ఒక బుక్ అనేది ప్రింట్ చేయించడం జరిగింది. Correct. అసలు బుక్ ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అన్ఫ్రేమ్డ్ లైఫ్. ఓకే, సో ఇది ఫ్రేమ్డ్ లైఫ్స్. హ్యూమన్ లైఫ్ పైన ఫోటోగ్రఫీ పైన రెండు ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ పైన ఫస్ట్ టైం ఇండియాలో రీసెర్చ్ చేసి. కరెక్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు కవర్ పేజ్ చూస్తే ట్రాన్స్జెండర్స్ ఏనా? అవును మ్యామ్. దీంతో ఏంటి రిలేషన్? వీళ్ళనే ఎందుకు కవర్ పేజ్ మీద పెట్టాల్సి వచ్చింది? ఇంకా ఈ ట్రాన్స్జెండర్ వీళ్ళదే ఎందుకు యూజ్ చేసాము అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. సో ట్రైన్లలో వీళ్ళు చిన్నప్పుడు చేసే సౌండ్ కానీ అవన్నీ చూస్తుంటే బాగా భయం వేసేది మ్యామ్. సో ప్రతి ఫోటోగ్రాఫ్కి మీరు ఏ టైంలో తీసిండ్రు, మీరు అదంతా డీటెయిల్స్ ఇక్కడ మీకు కార్నర్లో రీసెర్చ్ లో ప్రతి దాంట్లో సబ్మిట్ చేయాలి, మనము డాక్యుమెంట్ చేయాలన్నమాట. ప్రతిదీ దాని గురించి డీటెయిల్స్ కానీ ఈ ఇమేజ్ గురించి కానీ మొత్తం అనమాట. ఈమె నా ముందరే చనిపోయింది మ్యామ్ యాక్చువల్గా. ఆ గుడి దగ్గరే ఈ బ్లాక్ మ్యాజిక్ అవి ఇవి చేస్తుంటారు అనమాట బాగా. నేను వెంటనే కెమెరాతో క్యాప్చర్ చేశాను, బట్ అదే లాస్ట్ బ్రీత్ అనమాట తనది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది? మేము యాక్చువల్గా అంటే దాని ప్రైస్ 10,000 ఉంది. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా నాకు సర్టిఫికేషన్ ఇచ్చింది అనమాట బుక్ అన్ఫ్రేమ్ లైఫ్కి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. మామిడి హరికృష్ణ గారు ఇచ్చారనమాట. టోల్డ్ స్టోరీ ఆఫ్ వరుణ్ జింకా, అది అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ ఎందుకు వచ్చింది మన ముందుకి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. నేను ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంకొక గెస్ట్ ఎవరంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అని అంటారు కదా, అలాగే నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే పర్సన్ కూడా చాలా యూనిక్. అంటే ఆయన ఒక ఇంట్రెస్ట్ యూనిక్గా ఉంటుంది. సో ఆయన ఒక సినిమాటోగ్రాఫర్ బై హిస్ ప్రొఫెషన్ అండ్ స్టోరీ టెల్లర్ బై సోల్ అనమాట. రియల్ పీపుల్ అన్సీన్ లైఫ్స్ని మనకు ఒక మోనోక్రోమ్ డాక్యుమెంటరీ ద్వారా ఇండియాలోనే మొట్టమొదటి బుక్గా మన ముందుకు తీసుకొచ్చారు. వారు ఎవరో కాదు, వరుణ్ జింకా గారు. మరి ఆ బుక్ ప్రిపేర్ చేయడానికి గల కారణం ఏంటి, తనకి ఇన్స్పిరేషన్ ఎవరు, దాన్ని ఇండియాలోనే ఫస్ట్ డెబ్యూట్ బుక్గా డాక్యుమెంటరీ బుక్గా మన ముందుకు వచ్చింది ఆల్రెడీ. సో ఆ బుక్ విశేషాలను మనం తెలుసుకుందాం, బుక్ నేమ్ ఏంటి అని మనము వారితో మాట్లాడదాము. నమస్కారం వరుణ్ గారు. సో చెప్పండి, ఎలా ఉన్నారు? మీరు? గుడ్ గుడ్. సో మీరు ఒక బుక్ అనేది ప్రింట్ చేయించడం జరిగింది. అసలు బుక్ ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మ్యామ్ బుక్ వచ్చేసి ఇదే మ్యామ్, అన్ఫ్రేమ్డ్ లైఫ్స్. ఓకే. సో ఇది అన్ఫ్రేమ్డ్ లైఫ్స్. ఓకే. ఇండియాలో ఫస్ట్ టైం రీసెర్చ్ పేపర్ ఉంటుంది కదా మ్యామ్, పిహెచ్డి వాళ్ళు చేస్తారు. అవును అవును. సో దిస్ ఈస్ ద రీసెర్చ్ మ్యామ్ యాక్చువల్గా. సో హ్యూమన్ లైఫ్ పైన ఫోటోగ్రఫీ పైన రెండు ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ పైన ఫస్ట్ టైం ఇండియాలో రీసెర్చ్ చేసి ఒక కాఫీ టేబుల్ బుక్ లాగా రావడం జరిగింది. అంటే ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే ఇట్లా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఇండియాలోనే ఇది నెంబర్ 1 అని అంటున్నారు. సో అట్లా చేయడానికి మీకు చిన్నప్పటి నుంచే చేయాలని, నేను ఒకటి ఇట్లా రీసెర్చ్ లాగా చేయాలని మీకు అలా ఏమన్నా ఉండేనా, లేకపోతే ఎవరైనా మీకు ఎవరి ద్వారా అయినా మీరు ఇన్స్పైర్ చేయబడ్డారా? మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదర్ మ్యామ్ ఇన్స్పైర్ చేసింది. వాళ్ళు బాగా కథలు చదవడం. దాని తర్వాత మా ఫాదర్ ఏంటంటే ఇప్పుడు కూడా రోజు లైబ్రరీకి వెళ్తారు మ్యామ్ యాక్చువల్గా. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏంటంటే పుస్తకాలు ఉండేవి బాగా. సో అవి బాగా ఇన్స్పైర్ చేసేవి. దాని తర్వాత బాగా చదివిందంటే చలం గారు రైటర్ తెలుసు కదా. సో ఆయన, బుచ్చిబాబు గారు, వీళ్ళ బుక్స్ బాగా ఇన్స్పైర్ చేసేవి. దాని తర్వాత రంగనాయకమ్మ గారు అనేసి వీళ్ళందరూ కొంచెం రెబల్ రైటర్స్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి ఈ బుక్స్ అన్నీ మా ఇంట్లో ఉండేవి. మా డాడీ లైబ్రరీకి వెళ్ళి రోజు తెచ్చేవాడు అనమాట. సో ఇవి చదువుతూ దాని తర్వాత 10th నేను కొంచెం సీరియస్గా లైబ్రరీకి పోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు నాదిరా అనేసి ఒక బుక్ మేడం, అది కన్నడ రైటర్ సారా అబూబక్కర్ గారు రాశారనమాట. తెలుగులోకి అనువాదం జరిగిందనమాట. సో ఆ బుక్లో అది తలాక్ గురించి ఉంటుంది. లాస్ట్లో అమ్మాయి చనిపోతుంది మేడం యాక్చువల్గా. సో అప్పుడు నాకు ఎప్పుడు
ఆ అమ్మాయి గుర్తొచ్చేది అనమాట కల్లోకి. సో అప్పటి నుంచే అంటే కథలు అంత ఇంపాక్ట్ చేస్తాయి, అంటే ఇక్కడికి రావాలి అంటే సినిమా ఫీల్డ్లోకి కానీ రైటింగ్లోకి రావాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మేడం బేసిక్గా. ఓకే. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ గుంటూరులో జాయిన్ అయ్యాను. అక్కడ మాకేంటంటే ఔటింగ్ ఇస్తే అంటే మంత్లీ ఒక రోజు ఉంటుంది ఔటింగ్. సో వెళ్తే ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు సినిమాలు చూస్తారనమాట అందరూ. ఆహా! సో అంటే మీకు అదొక క్లాసా? లేకపోతే ఆ క్లాస్ అని కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఉండే ఎంటర్టైన్మెంట్ అదొకటే ఉండేది అక్కడ. ఓకే. ఓకే. సో టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి ఓకే. బేసిక్గా గుంటూరులో. ఓకే. ఔటింగ్ అంటే గుంటూరులో ఇంకా ఓహో! ఔటింగ్ అంటే మీరు సినిమాలకెళ్ళడం. సినిమాలే ఇంకా అప్పటి నుంచి. నేను ఫోటోగ్రఫీలా అనుకుంటున్నా. ఓకే. సో సినిమాలు స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్పట్లోనే గుంటూరులో బేసిక్గా హిందీ సినిమాలు ఇవి ఎక్కువ ఉండేవి అనమాట. సో అప్పటి నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది సినిమాలకు రావాలి అనేసి. దాని తర్వాత ఏమైందంటే మా డాడీ ఒక కండిషన్ పెట్టాడు అనమాట. ఏంటంటే నువ్వు వెళ్తే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళు కానీ బట్ గ్రాడ్యుయేషన్ మాత్రం చెయ్యి, అది కూడా ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో చెయ్యి అనేసి. సో నేను ఫైన్ ఆర్ట్స్లో వెతికినప్పుడు ఇక్కడ జేఎన్ఎఫ్ఏయు అనేసి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, దాంట్లో ఫోటోగ్రఫీ జాయిన్ అయ్యాను మనం. సో దాంట్లో కూడా కోచింగ్ మళ్ళీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను మ్యాథ్స్ నుంచి ఎంపీసీ నుంచి వచ్చా. సో దాంట్లో నేను టాపర్ ఉండే 95% అట్లా ఉంటుండే నా స్కోరు. బట్ ఆర్ట్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. ఇక్కడికి వస్తే మా కోచింగ్ సెంటర్లో ఏంటంటే ఫస్ట్ రోజు లైన్స్, సర్కిల్స్ ఇవి డ్రా చేయమన్నారు అనమాట. దేంట్లో? జేఎన్ఎఫ్ఏకి కోచింగ్కి ఆ ఎగ్జామ్కి దాంట్లో యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే. దానికోసం కోచింగ్ కోసం మళ్ళీ లైన్స్ అంటే A4 షీట్లో మొత్తం ప్రాక్టీస్ చేయాలన్నమాట. లైన్స్, ఓకే. సర్కిల్స్, స్క్వేర్స్, ఇవి జెమెట్రికల్ షేప్స్ అన్నీ ప్రాక్టీస్ చేయించాలి. నాకు అసలు ఒక 2 days తర్వాత ఏంది ఇది అసలు చిన్నపిల్లలు లాగా అనిపించేది. బట్ ఒకరోజు పిలిచి మా సీనియర్ చెప్పారనమాట, ఈ వరల్డ్లో ఏదైనా కానీ షేప్స్ అన్నీ జియోమెట్రికల్ షేప్స్తోనే ఫామ్ అవుతాయి, హ్యూమన్ బాడీ దగ్గర నుంచి ఏదైనా కానీ థింగ్ అనేది అనేసి. సో అట్లా స్టార్ట్ అయింది మా. దాని తర్వాత క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి, కెమెరా ఉండేది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 months అనుకుంటా ఒక ప్యాషన్ ఉంటుంది కానీ ఎండ్ అయిపోతుంది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒక తెలియని దాని తర్వాత మనకి హార్డ్ అనిపిస్తుంటుంది, డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకా డీప్కి వెళ్ళే కొద్దీ. ఇంకప్పుడు ఒక 6 months అయిపోయిన తర్వాత మా సార్ ఒక రోజు పిలిచి అడిగాడు అనమాట, ఇప్పుడు నువ్వు సీరియస్గా చెప్పు అసలు ఏమవుదాం అనుకుంటున్నావు ఫోటోగ్రఫీ దగ్గర నుంచి అంటే. నేను స్ట్రక్ అయిపోయాను. అప్పుడు శివప్రసాద్ గారు అనేసి జేఎన్ఎఫ్యూలో అడిగారు అనమాట క్వశ్చన్. అడిగితే దాని తర్వాత నుంచి ఆయన స్టార్ట్ చేశారు అనమాట. కొంచెం రియలైజ్ అయ్యి ఆయన అప్పుడు రఘుబీర్ సింగ్, రఘురాయ్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు. సో వాళ్ళను అంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ పైన వాళ్ళు ఎంత వర్క్ చేశారు అనేసి చూసాను అనమాట. అట్లా రఘురాయ్ మీద, దాని తర్వాత రెమ్బ్రాండ్ అనేసి పెయింటరు, ఆయన కూడా నాకు బాగా ఇష్టం అనమాట. సో ఆ బుక్స్ అంటే ఆర్ట్కి సంబంధించిన బుక్స్ చదవడం మాత్రం అక్కడ స్టార్ట్ అయిందనమాట. దాంతో ఇంకా చిన్నగా ఎప్పటికైనా కానీ అంటే రఘురాయ్ గారు ఇన్స్పిరేషన్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ మ్యాగ్నమ్కి వర్క్ చేస్తారు మ్యామ్. సో అదొక మ్యాగజైన్ అనమాట. అది హెన్రీ బ్రిసో అనేసి స్ట్రీట్ ఫోటోగ్రఫర్ స్టార్ట్ చేశారు అనమాట, రాబర్ట్ కప్పా వీళ్ళందరూ. దాని తర్వాత ఇండియా నుంచి ఫస్ట్ పోయింది మాత్రం రఘురాయ్ గారు అనమాట. సో ఫ్యూచర్లో నేను కూడా వెళ్ళాలని నా కోరిక అనమాట. సో స్ట్రీట్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా అప్పుడు. కానీ మధ్యలో కొన్ని రోజులు సినిమా అని ఇటు వెళ్తూ ఉన్నాను. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడే స్ట్రీట్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసాం మ్యామ్. కానీ డిజిటల్లో స్టార్ట్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ 4 years అయిపోయిన తర్వాత దెన్ నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. మొన్న రీసెంట్గా గామి సినిమా వచ్చింది, విశ్వనాథ్ అన్నయ్య దగ్గర ఒక 2 years పాటు వర్క్ చేశా. ఆయనకి ఇష్టం ఉండేది అనమాట కలకత్తా వెళ్ళాలి అనేసి. సో SRFTA ఇండియాలో 2 ఫిల్మ్ స్కూల్స్ ఉంటాయి, ఒకటి FTA ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత కలకత్తా సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. దీంట్లో ఆయనకు ఇంట్రెస్ట్ ఉండేది అనమాట వెళ్ళాలి అనేసి. సో ఆయనే నాకు కొంచెం ఇన్స్పైర్ చేసి వెళ్ళు, నీకు ఇంకా ఏజ్ ఉంది, సో వెళ్ళొచ్చు నువ్వు అనుకున్నప్పుడు నేను 1 year ఎగ్జామ్ మళ్ళీ దానికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది మ్యామ్. ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఉంటుంది అనమాట. సో దానివల్ల 1 year కోచింగ్ తీసుకొని అంటే ప్రిపేర్ అవుతూ మధ్యలో సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ నేను సీట్ వచ్చింది అనమాట నాకు అక్కడ.
అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్. అంటే నేను ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కదా, సో వాట్స్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ అని నన్ను అడిగారు అనమాట. అప్పుడు నేను హ్యూమన్ లైఫ్ గురించి నేను తీసిన హైదరాబాద్ ఫొటోస్ కానీ ఇక్కడ నేను మా ఊర్లో అన్నీ తీసినటువన్నీ ప్రొజెక్ట్ చేశాను అనమాట. ప్రొజెక్ట్ చేస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. దాని తర్వాత మెయిన్ కాలేజ్లో సీట్ వచ్చింది. మా కాలేజ్ ఎంత ఉంటుందంటే 50 ఏకర్స్లో ఉంటుంది. అమ్మో! సో సో అక్కడ నన్ను ఫస్ట్ క్లాస్ సినిమాటోగ్రఫీ క్లాస్ అనమాట. ఒండ్రిల్లా మ్యామ్ అనేసి తను తీసుకున్నారన్నమాట. తీసుకొని ఫస్ట్ సినిమాటోగ్రఫీ క్లాస్ కూడా ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశారు ఆమె. స్టార్ట్ చేసి ఆమె సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసిందనమాట అందరి ముందర. చేసి ఐ థింక్ వరుణ్ హ్యాస్ బెటర్ ఐడియా, హీ విల్ ఎక్స్ప్లెయిన్ అనేసి నన్ను డయాస్ మీదకి పిలిచారనమాట. పిలిస్తే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అంటే అట్లా ఎట్లుంటుందంటే ఒక 100 మంది కూర్చుండే ఆడిటోరియం అనమాట అది. సో వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట హ్యూమన్ లైఫ్ గురించి. ఎందుకు నాకు అంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అంటే హ్యూమన్ లైఫ్ బేసిక్గా మామూలుగా మనకు ఒక ఆర్టిస్ట్కి ఎట్లుంటుంది అంటే మేడం కొన్ని భయాలు ఉంటాయి అన్నమాట. ఇమాజినేషన్ ఎక్కువ అవుతూ ఉంటాం. సో నా ఒపీనియన్ ఏంటంటే మనం బ్రతుకున్నామా లేదా, లేకపోతే వేరే గ్యాలక్సీ ఇప్పుడు మనకి ఏంటంటే ఏలియన్స్ అట్లా అనుకుంటాం కదా, ఉన్నారో లేదో కూడా తెలియదు అనమాట. సో మనకేంటంటే యూనివర్స్ అనేది చాలా పెద్దది, దాంట్లో గ్యాలక్సీస్ చాలా ఉంటాయి. మనది మిల్కీ వే గ్యాలక్సీ చాలా చిన్నది, మనది చాలా గ్యాలక్సీలు ఉన్నాయి. దాంట్లో 9 ప్లానెట్స్, దాంట్లో ఒక్క ప్లానెట్లోనే మనం బ్రతుకున్నాం. సో అది కూడా అంటే మనం నా ఒపీనియన్ ఏంటంటే మనము ఎర్త్ పైకి వచ్చాము జస్ట్ ఈ గ్యాలక్సీ అంటే ఈ ఎర్త్ అంతా ఒక 100 ఇయర్స్ అంటే స్పాన్ ఆఫ్ హ్యూమన్ తిరిగేసి మళ్ళీ వేరే గ్యాలక్సీకి వెళ్తాడేమో అని నేను అనుకుంటున్నా. సో నాకు అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది హ్యూమన్ లైఫ్ అనేది. కానీ ఏమవుతుందంటే హ్యూమన్స్ ఇక్కడికి వచ్చేసి లేనిపోని క్యాస్ట్, రిలీజియన్ అని వాళ్ళే బౌండరీస్ పెట్టుకొని వార్స్ చేసుకొని పూర్వం నుంచి మనకు వాళ్ళే ఒక సొసైటీ క్రియేట్ చేసుకొని మనము స్వేచ్ఛ అంటే చాలా క్వశ్చన్ మార్క్ హ్యూమన్సే వాళ్ళ ఫేస్ పైన వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. సో ఆ డెప్త్ నాకు కనబడుతుంటుంది. సో అది క్యాప్చర్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట హ్యూమన్ లైఫ్ అనేది. సో అందుకు ఫోటోగ్రఫీకి హ్యూమన్ లైఫ్కి మా మ్యామ్ ఏమన్నారంటే ఇట్లా రీసెర్చ్ చేస్తున్నావు కదా, సో ఇంత బాగా చెప్తున్నావు కదా మాకు నీ పర్స్పెక్టివ్ అంతా, సో వై కెనాట్ యూ డూ ఏ రీసెర్చ్. ఇప్పుడు మామూలుగా పిహెచ్డి వాళ్ళు రీసెర్చ్ పేపర్ రాస్తారు బేసిక్గా, కానీ మా మ్యామ్ ఏమన్నారంటే పీజీలోనే నువ్వు అయిపోయే లోపల నువ్వు సబ్మిట్ చేసేస్తే దట్ విల్ బీ ద మోస్ట్ నీకు ఇంత మంచి ఐడియా ఉంది కదా హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన, వై కెనాట్ యూ డూ అని అన్నారనమాట. అప్పుడు అదే స్టార్ట్ అయింది. కోల్కతానే ఎందుకు తీసుకున్నారు మరి? కోల్కతాలోనే మీరు ఎందుకు ఫోటోగ్రఫీ చేశారు? మేడం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి కలకత్తా వెళ్ళాను. అక్కడ 3.5 years అంటే ఆల్మోస్ట్ 4 years ఉండాల్సి వచ్చింది. సో మా మ్యామ్ అన్నారు కదా ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయి అనేసి, నీ పేరు పైన ఉంటుంది అనేసి, జర్నల్స్లో ఎక్కడో ఒక దగ్గర ప్రింట్ చేపిద్దాము మనము అనేసి. సో నేను ఏమనుకున్నాను అంటే రీసెర్చ్ పేపర్ రాస్తే బాగోదు, దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక హ్యూమన్ లైఫ్ పైన నేను ఫోటోగ్రఫీ చేశాను కదా, సో ప్రాక్టికల్గా కూడా నేను చేసి చూపిస్తే సో దట్ విల్ బి మోర్ ఇంపాక్ట్. సో నేనే చేశాను అన్నట్టు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. నేను ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకు పెయింటింగ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 19th century ఆ టైంలో ఈ ఎవరైతే కెమెరాని క్రియేట్ చేశారో వాళ్ళందరూ సైంటిస్ట్ ఉన్నారు. జోసెఫ్ నిసిఫోర్నిప్సీ, డాగ్ గ్రే, వాళ్ళందరూ మోస్ట్లీ డాక్యుమెంటేషన్కి యూజ్ చేసేవాళ్ళు కెమెరాని. అది ఫైన్ ఆర్ట్స్లోకి రాలేదు ఫోటోగ్రఫీ అనేది. ఇప్పుడు పెయింటింగ్ అనేది మోస్ట్లీ మనకేంటంటే హ్యూమన్ అంటే నార్మల్ పీపుల్ నెవర్ కనెక్టెడ్ విత్ పెయింటింగ్స్ అనమాట. మీకు గుర్తున్న పెయింటింగ్ చాలా తక్కువ ఉంటాయి అనమాట మామూలుగా. బట్ అదే ఫోటోగ్రాఫ్స్ అనేది మనకు ఫస్ట్ టైం అంటే నేను 1864 టైంలో చెప్తున్నాను. ఆ టైంలో మనకేంటంటే ఫస్ట్ టైం చూస్తాం అంటే ఫోటోగ్రాఫ్ ఫస్ట్ హ్యూమన్ చూసినప్పుడు బాగా ఎగ్జైట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ ఒక ఆర్ట్ ఫామ్ ఒక హ్యూమన్ లైఫ్ని మోస్ట్ ఇంపాక్ట్ చేసింది మాత్రం ఫోటోగ్రఫీ అనమాట. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది ఫోటోగ్రఫీకి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆల్ఫర్డ్ స్టిలిచ్ అనే ఆయన 1864లో హీ రోట్ అబౌట్ హ్యూమన్ ఫోటో అంటే రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ. ఆయన ఫైన్ ఆర్ట్స్లోకి కూడా తీసుకొని రావడం జరిగింది.
దాని తర్వాత మళ్ళీ సుశాంత్ ట్యాగ్ అనే ఫిలాసఫర్ కూడా రాశారనమాట ఫోటోగ్రఫీ గురించి. ఇప్పుడు మనకుండే ఏఐ గురించి కూడా మా అప్పట్లోనే ఆలోచించి రాశారనమాట. ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది ఫోటోగ్రఫీ అనేసి. సో, దాని తర్వాత ఇండియాలో మా మ్యామ్ నన్నే కొంచెం ఇన్‌స్పైర్ చేసి దెన్ ఐ డిడ్ ఇట్. సో మీ మ్యామ్ ఇన్స్పైర్ చేసిందనమాట. ఇక్కడ చూస్తే అన్‌ఫ్రేమ్డ్ లైవ్స్ అని పెట్టిర్రు కదా! మీరు అని పెట్టి మీరు ఒక ఆబ్లిక్ ఇచ్చిండ్రు. ఫ్రేమ్డ్ లైవ్స్ అని ఇచ్చిండ్రు. ఇది యెల్లో అండ్ వైట్ రాయడం జరిగింది. కరెక్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు కవర్ పేజ్ చూస్తే ట్రాన్స్‌జెండర్సేనా? అవును మ్యామ్. దీనితోటి ఏంటి రిలేషన్? వీళ్ళనే ఎందుకు కవర్ పేజ్ మీద పెట్టాల్సొచ్చింది? చెప్తా మ్యామ్. బేసిక్‌గా నేను అంటే ఫస్ట్ టైటిల్ గురించి చెప్పాలా? టైటిల్ గురించి. టైటిల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆ జర్నీలో హ్యూమన్ లైఫ్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్నా కాబట్టి లైఫ్స్ అనేది జీవితాలు అనేది కంపల్సరీ. వాళ్ళ జీవితాలు కనపడాలి అనేది. అనేది ఎట్లుంటదంటే మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తే గిన ఇప్పుడు కెమెరాలో యూఎన్ ఉంది కదా! అవును. అంటే యు అనేది నా దగ్గర నుంచి అనుకోండి. నా దగ్గర నుంచి వెళ్ళి మీ వరకు అనేది ఒక పర్సన్ టు పర్సన్ చూస్తున్నారనుకోండి. నేనైతే ఏదైతే చూపించాలనుకున్నానో ఐడియాలజీ లేకపోతే నా పర్స్పెక్టివ్ ఆన్ హ్యూమన్ లైఫ్ అదే మీరు చూడాలి అనేసి ఒక వేవ్ లాగా నా దగ్గర నుంచి వచ్చి మీ దగ్గరికి ఆ ఎమోషన్ కానీ ఆ ఎనర్జీ కానీ అటు వెళ్ళాలి అని. దాని తర్వాత స్లాష్ ఇచ్చి ఫ్రేమ్డ్ అంటే వీళ్ళ లైఫ్స్ అన్నిటిని ఫ్రేమ్డ్ చేసాం. అంటే ఫోటోగ్రఫిక్ వర్డ్ వాడాలి ఒకటి అనేసి వి యూజ్ దట్ యాక్చువల్లీ. యెల్లో కలర్ యెల్లో కలర్ రిప్రజెంట్స్ black. యాక్చువల్‌గా యెల్లో కలర్ రిప్రజెంట్స్ కలకత్తా మ్యామ్ యాక్చువల్‌గా. సో Okay. దట్స్ ద రీజన్ వి యూజ్డ్. ఇంకా ఈ ట్రాన్స్‌జెండర్ వీళ్ళదే ఎందుకు యూజ్ చేసాము అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. ఓకే. బేసిక్‌గా ఏంటంటే అంటే దీంట్లో ఉండేవి 100 ఫోటోగ్రాఫ్స్ మ్యామ్. అందరికి అంటే నేనేమనుకున్నానంటే ఒక మనిషి లైఫ్ స్పాన్ మోస్ట్‌లీ 100 ఇయర్స్ ఉండొచ్చు. సో 100 అందుకే ఇమేజెస్ 100 ఇమేజెస్ పెట్టారా? 100 ఇమేజెస్. ఇంకోటి ఏంటంటే 100 జీవితాలు చూపియాలి. Okay. ఓకే. ఒక పుట్టుక నుంచి చావు వరకు. దీంట్లో స్టార్టింగ్ ఇమేజ్ పుట్టుక నుంచి చావు వరకు మొత్తం అన్నీ ఆ లైఫ్ సైకిల్ మొత్తం కవర్ చేశాను మ్యామ్ యాక్చువల్‌గా. ఓకే. సో ఇదే పర్టికులర్‌గా కవర్ పేజ్ మీద పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నేను చెప్పాగా నాకు ఆర్టిస్ట్‌గా కొన్ని క్వెషన్స్ ఎప్పుడు ఉంటాయి. దాంట్లలో నుంచే నేను ఆన్సర్స్ వెతుకుతూ ఉంటాను అన్నమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి నాకు అంటే మనకు ఫాదర్ గురించి తెలుస్తుంది, మదర్ గురించి తెలుస్తుంది. బట్ నెక్స్ట్ మిగతా జెండర్స్ గురించి అంత ఐడియా ఉండదన్నమాట. ఎప్పుడు ఒక క్వెషన్ మార్క్ లాగానే ఉంటుంది బేసిక్‌గా. ఎందుకంటే నేనైతే రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చా. నాకు అంత అంటే అందరి గురించి తెలియకపోవచ్చు. అంటే అంత సో వీళ్ళ గురించి నాకు ఎప్పుడు క్వెషన్ మార్క్ ఉండేది. ట్రాన్స్ పీపుల్ గురించి. సో ట్రైన్‌లలో వీళ్ళు చిన్నప్పుడు చేసే సౌండ్ గానీ అవన్నీ చూస్తుంటే భయమేసేది మ్యామ్ యాక్చువల్‌గా. అవును. సో ఎవరికైనా ఎవరికైనా చిన్నప్పుడు అంతే భయపడతా భయపడతాం కదా! సో నాకు ఆ భయాలే ఉన్నాయన్నమాట. సో నేను ఇంటర్మీడియేట్‌కి వచ్చినాక కూడా నాకు కొంచెం డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చిన వెంటనే టక టక ఇచ్చేసి పక్కనకి అక్కడి నుంచి escape అయ్యేవాళ్ళా? అంత భయం అన్నమాట. సౌండ్స్ బాగా డిస్టర్బ్ చేస్తాయి నన్ను. వీళ్ళ అంటే సౌండ్స్. సో అందుకని ఎప్పుడు ఒక క్వెషన్ మార్క్ ఉండేది. ఫస్ట్ టైం కలకత్తాలో నేను ఒక రైల్వే స్టేషన్‌లో కూర్చున్నప్పుడు నాతో బాగా మాట్లాడి దాని తర్వాత నవ్వుతూ వెళ్ళిపోయారనమాట. అంటే అప్పుడు ఏం భయం అనిపించలేదా మరి మీకు? అనిపియలేదు ఫస్ట్ టైం మాట్లాడితే. ఇప్పుడు ఎట్లా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మేడం ఇప్పుడు వరకు అంటే అంటే నేను చూసిన దాంట్లో ఇప్పుడు మనకు ఏదైనా తెలిస్తే భయమేయదు. తెలియకపోతే భయమేస్తది. ఇప్పుడు మామూలుగా మీకు ఒక రూట్ ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, మీకు భయమేయదు ఆ రూట్‌లో పోవడానికి. ఏదైనా తెలియని రూట్‌లో వెళ్తున్నారు ఫస్ట్ టైం అన్నప్పుడు భయమేస్తది. సో వీళ్ళ గురించి ఎప్పుడు క్వెషన్ మార్కే ఉండేది. బట్ ఫస్ట్ టైం నాకు వాళ్ళు మాట్లాడి కొంచెం అంతవరకు నేను ఎప్పుడు వీళ్ళతో మాట్లాడలా. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అంటే ఆ ఏజ్‌లో మాట్లాడాను నేను. అంతకుముందు భయం అసలు నాకు. అందులో వీళ్ళతో మాట్లాడాల్సిన టాపిక్ కూడా అదే కొంచెం వచ్చింది. నేను రైల్వే స్టేషన్‌లో కూర్చొని చిన్న పిల్లల్ని ఫోటోలు తీస్తుంటానన్నమాట. ఆ టైంలో వాళ్ళు కూడా వచ్చి అట్లా వాళ్ళు ఫోటోగ్రాఫర్ అది ఇది అని ఇది అప్పుడు తీసిన ఫోటోనా? నాతో మాట్లాడి ట్రైన్ ఎక్కి వెళ్ళి నాకు టాటా చెప్పుకుంటూ అట్లా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతున్నారన్నమాట. సో అప్పుడు క్యాప్చర్ చేశాను. సో నాకు క్వశ్చన్స్ లోనే ఆన్సర్స్ ఎత్తుక్కోవడం సో అందుకు నాకు బాగా ఇష్టం అన్నమాట. దాంట్లో సో మీ భయాన్ని తీసివేసినందుకు ఇట్లా కవర్ పేజ్ మీద పెట్టిండ్రా? అంటే లేదు అప్పుడు వరకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అప్పుడు వరకు పర్స్పెక్టివ్ ఇప్పుడు ఏమంటాం అంటే మామూలుగా మనకు ఇప్పుడు ఫోటోగ్రఫీలో ఏమవుతుందంటే మ్యామ్ బేసిక్‌గా మీరు 6 చూసారనుకోండి, నాకు 9 లాగా రివర్స్ కన్నా. అవును. సో ఫోటోగ్రఫీ సంథింగ్ లైక్ మెడిటేషన్ మ్యామ్. అంటే ఏంటంటే మనము ఒక మెడిటేషన్‌లో ఉన్నప్పుడే అంటే
అన్నీ మర్చిపోయి ఎబోవ్ బర్డ్ ఐ వ్యూలో చూడగలుగుతాం. ఇప్పుడు మీరు మామూలుగా ఇక్కడే ఉన్నారనుకోండి ఇలానే చూస్తారు. అదే బర్డ్ ఐ వ్యూలో చూస్తారనుకోండి అన్నీ ఈక్వల్‌గా చూడగలిగే కెపాసిటీ అవును. మీకొస్తది. సో, ఫోటోగ్రఫీ లైక్ పీక్ స్టేజ్‌లో రఘురాయ్ గారు గాని, హెన్రీ బిసో వీళ్ళందరూ చెప్పేదేంటంటే ఇట్స్ లైక్ మోర్ ఇంటూ పర్సనల్ థింగ్. మనల్ని మనం వెతుక్కోవడం అనమాట. సో, ఇట్స్ ఆర్ట్ ఫామ్‌లో ఏంటంటే మేజర్‌గా మనకొచ్చిన క్వెషన్స్‌కి మనమే ఆన్సర్స్ వెతుక్కోవడం. ఆ ఆర్ట్‌తో అనమాట. సో, సేమ్ థింగ్ హ్యాపెన్స్ నాకేంటంటే అంటే ప్రతి క్వెషన్ ఏదైతే వీళ్ళ గురించి కానీ, ఎవరి గురించైనా గానీ ఉంది అంటే గిన దాంట్లోనే ఆన్సర్స్ వెతుక్కోవడం. సో, ఒక బర్డ్ ఐ వ్యూలో నుంచి చూసినప్పుడే మనం అన్నీ ఈక్వల్ అంటే అందరిని ఈక్వల్‌గా చూడగలుగుతాము. అంత ఫిలాసఫికల్‌గా వెళ్ళినప్పుడే ఫోటోగ్రఫీ విల్ వర్క్. సో, అదే ఎప్పుడు ద బెస్ట్ ఆర్ట్ అని నమ్ముతా అనమాట. సో, అందుకనేసి నాకున్న కొన్ని ప్రశ్నలు అట్లా తీరిపోయాయి గాబట్టి దెన్ ఐ విల్ లైక్ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది గదా! అది మొత్తం కంప్లీట్‌లీ చేంజ్డ్ అనమాట. సో, ఇక్కడ చూస్తే మూమెంట్స్ అన్‌పోజ్డ్, స్టోరీస్ అన్‌టోల్డ్ అని ఉన్నది కదా. అంటే మీరు లోపల తీసిన ఫోటోస్ మూమెంట్స్ అన్‌పోజ్డ్ అంటే అది పోజ్ కోసం చేసే మూమెంట్ కాదు. స్టోరీస్ అన్‌టోల్డ్ అని అంటే అక్కడ ఏదో సమ్ స్టోరీస్ ఉంటాయని దీన్ని మీరు హింట్ ఇస్తున్నారు ఇక్కడ బుక్ కవర్ పేజ్ మీద. సో, మీరు ఇలా తీసినప్పుడు అన్‌పోజ్డ్ అని తీసినప్పుడు మూమెంట్స్ అన్‌పోజ్డ్ అన్నప్పుడు మీరు ఒక సర్టెన్ ఏరియాకి వెళ్ళి కోల్కతాలోనే తీసిండ్రు. అప్పుడు వాళ్ళతోటి మీకేమన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? అంటే మీరేమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిండ్రా మీరు తీసే టైంలో? ఈ 3 ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో? కరెక్ట్. మామూలుగా బుక్ చేయాలన్న ఐడియా లేదు మ్యామ్. అంటే బయటకొచ్చి పబ్లిష్ చేయాల్సినంత ఐడియా అంటే మీ మేడం ఇన్‌స్పైర్ చేసింది అనంటే అప్పుడు మీరేమనుకున్నారు? తీద్దాము అని తీద్దాం అనుకున్నారా? అనుకున్నాను గానీ బట్ బుక్ లాగా చేద్దాము అనుకున్నారా? చేద్దాం అనే ఐడియా లేదు. జస్ట్ క్యాంపస్‌లోనే సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఇంకా అది ఎవరో వేరే నెక్స్ట్ మా జూనియర్స్ వస్తారు గదా! వాళ్ళు కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నాం అనమాట. ఓకే. అంతవరకే ఉండేది ఐడియా. బట్ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే ఆ జర్నీలో ఏమైంది అంటే ఒకరోజు నేను ఫికాడే అని మా ఫ్రెండ్ ఉంటాడు మ్యామ్. ఇథియోపియా తనది ఆఫ్రికా. సో, నేను కలిసి ఇట్లా స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్ళామనమాట. నేను మామూలుగా ఎక్కడికైనా స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్తే ముందు ఆ ఏరియా రిక్కీ చేస్తా అనమాట. రిక్కీ చేసి దాంట్లో అసలుకి కల్చర్ గానీ, లేకపోతే వాళ్ళ మనుషుల బిహేవియర్ గానీ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఏమైంది అంటే మేము వెళ్ళాము. ఆ ఏరియా మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించింది నాకైతే. ఆ నారో స్ట్రీట్స్, ఎన్నికల ట్రైన్ పాసింగ్ అదంతా చూసినప్పుడు. సో, వెళ్ళి నేను అంటే మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం చూస్తున్నాం అనమాట. కెమెరా హ్యాంగ్ చేసుకొని ఉన్నామనమాట. ఒక బాబు పిలిచాడనమాట నన్ను. పిలిస్తే నేను వెళ్ళా అనమాట. వెళ్తే ఎనికిల నుంచి సడెన్‌గా కొట్టేసారు మ్యామ్ నన్ను తల ఎందుకని? పైన. నాకు కూడా తెలీదు. నేను కళ్ళు తిరిగి కింద పడిపోయా అనమాట. స్లైట్‌గా ఇంకా లేచి చూసే లోపల మా ఫ్రెండ్ అంటే నాకు అన్‌కాన్షియస్ అయిపోయాను. దాని తర్వాత కొంచెం వాటర్ అట్లా చల్లి బయటకొచ్చి తర్వాత ఇట్లా మొత్తం నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. నాకు కళ్ళు అట్లా తెరుచుకొని చూస్తే నా ఫోను పగిలిపోయింది. కెమెరా పగిలిపోయింది. దాని తర్వాత బ్యాగ్‌లో ఉండే మిగతా ఏవన్నా ఉంటే పేపర్స్ అన్నీ చిందరవందరగా పడ్డాయి. ఆ పర్స్ తీశారు బయటికి అన్నీ. దాని తర్వాత చుట్టూరు ఒక 20, 30 మంది కూర్చొని ఉంటారు వామ్మో! మొత్తం. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ చైర్‌లేసుకొని అప్పటికప్పుడు అది ఎంత అంటే సినిమాటిక్‌గా జరిగింది. సినిమాలో కూడా అట్లా జరగదు గానీ రియల్ లైఫ్‌లో అట్లా జరిగిన మూవ్‌మెంట్ నాకది. ఇంకా అప్పుడు వాళ్ళు క్వెషన్స్ ఎయడము. నేనైతే ఒకటే చెప్పా. మా యూనివర్సిటీకి ఫోన్ చేయండి ఫస్ట్ అయితే. సో, వాళ్ళొచ్చారనమాట యూనివర్సిటీ నుంచి. వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి అదంతా అయిపోయిన తర్వాత నాకు తెలిసిందేందంటే వాళ్ళు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే. మేమేమో గవర్నమెంట్ తరపు నుంచి వచ్చి అదంతా బయట పెడుతున్నామేమో అనేసి. అంటే రైల్వే ట్రాక్స్ పక్కన మామూలుగా గవర్నమెంట్ అలో చేయదు గదా! అది అవును. గవర్నమెంట్ ల్యాండ్. బట్ వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారనమాట. సో, మేము అది క్యాప్చర్ చేసి న్యూస్ పేపర్‌లో ప్రింట్ చేస్తామేమో అనేసి వాళ్ళు మా జర్నలిస్ట్ పైన లాగా అనుకున్నారు. అనుకోని పెద్ద ఇష్యూ అయింది. సో, ఆ తర్వాత ఇంకా రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం ఒక 1 వీక్ అయింది. నేను గూడా వెళ్ళాలి గదా! సో, ఓకే. కంప్లెయింట్. సో, నేను 1 వీక్ తర్వాత వదిలేసా. ఇంగ అది టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి నాకు రోజు భయమేయడం మొదలుపెట్టింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి 6థ్ నుంచే కెమెరా ఉండేది బేసిక్‌గా చిన్న. హ్మ్. దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ అదే.
కానీ ఈ ఈ అటాక్ ఇదంతా జరిగిన తర్వాత ఒక 1 మంత్ నాకు అసలు కెమెరా ముట్టుకోవడం అంటే భయం వేసేది బేసిక్గా. సో ఒక ట్రామా ఉండేదన్నమాట ఆ 1 మంత్. సో అప్పుడు నేను మా మ్యామ్ వచ్చి ఒకసారి మాట్లాడారు. కానీ నేను అంత ఇంకా దాంట్లోనే ఉండిపోతే సంతోష్ రాజ్‌గిరియా అనేసి ఒక 90 ఇయర్స్ ఉంటాయి. ఆయన కలకత్తాలో ఫోటోగ్రాఫర్ అనమాట. ఆయన లాస్ట్ బుక్ 'మూమెంట్స్ ఇన్ టైమ్' అనేసి పబ్లిష్ చేస్తున్నారు. ఆ రోజు నన్ను పిలిపించారనమాట. వెళ్ళాను, మాట్లాడాను. అప్పుడు ఆయన నా గురించి మాట్లాడారనమాట. ఏమైంది ఏంటి అంటే, ఇట్లా మొన్న అటాక్ అయింది అంటే, ఆయన కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట నాకు మోటివేట్ చేయడానికి. అంటే వరల్డ్‌లో బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు అని. నాకు లియోనార్డో డావిన్సీ, రిమ్బ్రాండ్. లియోనార్డో డావిన్సీ పైన ఎన్నో కేసులున్నాయి మ్యామ్. అంటే ఆయన నైట్ శవాలను తీసుకొనొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని డ్రా చేసేవాళ్ళనమాట. అదే ఇప్పుడు ఎంబీబీఎస్‌లో అనాటమీ అని సబ్జెక్ట్ టీచ్ చేస్తారనమాట. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అనాటమీ. కానీ ఆ రోజు ఆయన పైన అదంతా అవ్వకపోయుంటే ఇప్పుడు అయ్యేది కాదు. అంటే ఆయన చేయకపోయుంటే ఇప్పుడు అయ్యేది కాదు కదా! సో సేమ్ థింగ్ హ్యాపెండ్ అనమాట. అంటే నీ పైన అవ్వడం అంత పెద్దదేం కాదు కదా! చిన్నదే జరిగింది. సో రియలైజ్ అయ్యి బయటికి రా. ఆయన అప్పుడే వర్క్ చూసి ఆయన అన్నారనమాట. వై కెనాట్ యూ పబ్లిష్ ఎ బుక్? అంటే డొమైన్‌లో పబ్లిక్ డొమైన్‌లో చెయ్యి. ఈ రీసెర్చ్ పేపర్ చాలా బాగుంది. సో నీ ఐడియాలజీ కూడా బాగుంది. ఇది ఓన్లీ ఒక కాలేజ్‌లోనే ఉంటే సరిపోదు. బయటికి వచ్చి మొత్తం పబ్లిక్ డొమైన్‌లో అన్నారనమాట. సో నేను ఇంటికి వచ్చి గూగుల్ చేశాను అనమాట. వెరీ ఈజీ ఏమో అనుకొని. బట్ దాని తర్వాత తెలిసింది ఒక కాఫీ టేబుల్ బుక్ ప్రింట్ చేయాలంటే అట్లీస్ట్ ల్యాక్స్‌లో వెళ్ళిపోతుంది అనేసి 40-50 లాక్స్ అందులో నేను ఇది అవ్వదు ఏమో అనుకున్నా. దెన్ స్టార్టెడ్ లైక్ కానీ నాకేంటంటే ఒకటి ఇప్పుడు వరకు మా మ్యామ్ ఇంకా ఇన్స్పైర్ చేసేవారు అనమాట. ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. సంతోష్ అదే సార్ కూడా అంటున్నారు కాబట్టి వై కెనాట్ యూ ట్రై? సో మనీ అనేది పక్కన పెట్టేయి. ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చెయ్యి అనేసి నేను కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి మ్యామ్. వాళ్ళు బుక్ ప్రింట్ చేస్తారనమాట. సో వాళ్ళకి పంపించాను. కానీ ఆ పేపర్ క్వాలిటీ బాగాలేదనమాట. సో ఈ పేపర్ నేను యూజ్ చేసింది మౌంట్ బ్లాంక్ వైట్ అనమాట. ఎక్స్ట్రా వైట్. సో ఇది జర్మనీ నుంచి తెప్పించాం మ్యామ్. ఇది కూడా 100 ఇయర్స్ ఉంటుందన్నమాట లైఫ్ స్పాన్. పెయింటింగ్ వాడే పేపర్ మ్యామ్ యాక్చువల్గా. దీని జిఎస్ఎం కూడా చాలా ఎక్కువ అనమాట. మోస్ట్లీ 160 to 180 బిట్వీన్ ఉంటుందన్నమాట. చాలా థిక్ పేపర్. యూ కెన్ టచ్. సో సో పెయింటింగ్కి వాడేది. ఇంకోటి ఏంటంటే ఇది 100 ఇయర్స్ లైఫ్ ఉంటుందన్నమాట. అన్పోజ్డ్ మూమెంట్స్ అన్నారు కదా, మరి మీరు అక్కడికి పోయి రీసెర్చ్ చేస్తున్నాను ఏరియా అని అన్నారు. క్యాప్చర్ చేసే ముందు మీకు ర్యాండమ్గా క్లిక్ చేసిండ్రా, లేకపోతే అన్పోజ్డ్ అన్నప్పుడే అక్కడ వర్డ్ అనిస్తుంది, మీరు దాంట్లో ఎట్లా అంత మీ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉండి ఉంటుంది. సో అది ఎట్లా అంటే మీరు ఎట్లా దాన్ని ఇన్నర్ మీనింగ్ ఎట్లా థింక్ చేసి చేసేవాళ్ళు? అది మేము ఎట్లా అంటే నేను చెప్పిన కదా, ఒక ఏరియాకి వెళ్ళి రీసెర్చ్ చేసి అది చేసిన తర్వాత ఇప్పుడు నేను ఓన్లీ 100 ఇమేజెస్ తీయాలని వెళ్ళలేదు మేము. నేను ఆల్మోస్ట్ ఫిలింలో షూట్ చేసా. సో ఆల్మోస్ట్ 600 అంటే 3 ఇయర్స్ పాటు ఫిలిం అంటే జేఎన్ఎఫ్ఏలో ఇక్కడ చదివేటప్పుడు ఓన్లీ డిజిటలే ఉండింది. నాకు ఫిలిం లేదనమాట. సో నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట ఫిలిం గురించి. ప్లస్ హ్యూమన్ లైఫ్ పైన చేస్తున్నాం కాబట్టి ఒక మనకు ఫిలిం అనేది ఒక మ్యాజికల్ థింగ్ లాగా నేను ఫీల్ అవుతాను మ్యామ్ బేసిక్గా. సో ఒక లైట్ వచ్చి ఫిలిం కెమెరాతో ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మీరు ఫిలిం ని యూజ్ చేసి చాలా మంది గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో అక్కడ కలకత్తాలో ఇప్పటికీ ఉందన్నమాట ఆ ట్రెడిషన్. సో చాలా మంది ఫాలో అవుతారు. మా ఫిలిం స్కూల్లో ఆల్రెడీ కెమెరా ఉంది. ఫిలిం కూడా లోడ్ చేసిస్తారు అనమాట. సో దానికి ప్రాసెసింగ్ కూడా ఫ్రీ అనమాట మా దగ్గర. బట్ కానీ ఏంటంటే 10 daysకి ఒకసారి ఇస్తారు అనమాట. మెయిన్లీ ఫిలింలోనే తీయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు డిజిటల్లో ఏమవుతుందంటే మ్యామ్, నేను ఇందాక చెప్పా కదా మెడిటేషన్ లాగా ఫోటోగ్రఫీ సంథింగ్ డిఫరెంట్ అనేసి నాకు ఆర్టిస్టిక్గా. బట్ ఫిలింలో ఏంటంటే నేను ఎంత ఎమోషన్ని చూసి క్యాప్చర్ చేసినా కానీ వెంటనే అది ఇంకొక ఫ్రేమ్ తీయడం కానీ, లేకపోతే ఆ ఫ్రేమ్ ఆ ఎమోషన్ నేను గుర్తుపెట్టుకోను, వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ వేరే వెళ్ళిపోతా అనమాట.
బట్ ఫిలింలో ఏమయ్యేదంటే నాకు ఓన్లీ మీకు కనబడదు. 34 ఫ్రేమ్స్ మాత్రమే ఉండేవి, ఇంకా నాకేం కనపడదు. నెక్స్ట్ ఐతో మనం ఏం చూస్తామో అదే. సో ఇంకోటి ఏంటంటే అవి ఎక్కువ గుర్తుండేవి మేము మనసులో. అంటే నేను తీయని ఫొటోస్ కూడా నాకు అంటే చాలా రోల్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఆ డెవలప్మెంట్ అంత లేదు. సో అదంతా ఇప్పుడు నాకు చాలా రోల్స్ అన్నీ బ్లాంక్ అయిపోయినాయి అనమాట. సో బట్ ఆ తీసిన ఫొటోస్ నాకు గుర్తున్నాయి అనమాట. సో ఆ ఫిలింలో ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు కంపేర్ టు ఆర్టిస్ట్. సో మనకి ఇక్కడ చూస్తే మీరు ఫొటోస్ ఉన్నవి ఇలా, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తే ఇచ్చాం మ్యామ్. యాక్చువల్గా ప్రతి ఇమేజ్కి ఒక కోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది కోడ్, ఓకే, దాని టైటిల్, దాని తర్వాత ఎక్కడ తీసాను అన్న ఏరియా పేరు, ఇయర్. ఓహో, సో దాని తర్వాత మళ్ళీ ఈ కోడ్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మామూలుగా రీసెర్చ్ పేపర్స్లో ఏం చేస్తారంటే దాని గురించి రాయాలి మ్యామ్, డిస్క్రైబ్ చేయాలి కంపల్సరీ. సో నేను నా పర్స్పెక్టివ్ కానీ నా ఐడియాలజీ ఏంటి అన్నది ఇక్కడ మొత్తం రాసాను అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ రాయడానికి ఎవరన్నా హెల్ప్ చేసిందా? యాక్చువల్గా నేనే రాశాను, బట్ మా మ్యామ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో ఈ బుక్ ఎడిటర్ శశికళ మ్యామ్ ఇక్కడ జేఎన్ఎఫ్లో వర్క్ చేస్తారు. తనే ఎడిటర్ అనమాట బుక్కి, తను హెల్ప్ చేస్తారు అనమాట మొత్తం రైటింగ్లో అన్నిట్లో. సో ప్రతి ఫోటోగ్రాఫ్కి మీరు ఏ టైంలో తీసిండ్రు, మీరు అదంతా డీటెయిల్స్ ఇక్కడ మీకు కార్నర్లో రీసెర్చ్లో ప్రతి దాంట్లో సబ్మిట్ చేయాలి, మనము డాక్యుమెంట్ చేయాలన్నమాట ప్రతిదీ, దాని గురించి డీటెయిల్స్ కానీ ఈ ఇమేజ్ గురించి కానీ మొత్తం అనమాట. సో ఇది దీనికి డిస్క్రిప్షన్, మీరు ఇది ఇది ఎందుకు తీసిండ్రు అనేది దాని గురించి ప్రతిదీ మీ వ్యూ ఆఫ్ పర్సెప్షన్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మేము చూస్తే మామూలుగా చిన్న పాప క్యూట్ గా ఏదో ఇలా ఇప్పుడు ఎట్లా అంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈమె అయితే చెప్పాను కదా ఈ ఫస్ట్ బుక్లో పుట్టుక చావు నుంచి అనేసి, ఈమె నా ముందరే చనిపోయింది మ్యామ్ యాక్చువల్గా. సో నేను ఒక టీ స్టాల్లో అంటే కాళీఘట్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఏంటంటే దుర్గామాత పవర్ఫుల్ అనమాట. ఆ గుడి దగ్గరే ఈ బ్లాక్ మ్యాజిక్ అవి ఇవి చేస్తుంటారు అనమాట బాగా. సో నేను వెళ్ళి కూర్చొని ఉన్నా అనమాట. అక్కడ కూర్చొని ఉన్న ఒక పాత పాడుబడిన బిల్డింగ్లో ఆమె దగ్గుతుంది, కానీ ఏదో హెవీ బ్రీత్ తీసుకుంటున్నట్టు నాకు అనిపించింది. నేను వెంటనే కెమెరాతో క్యాప్చర్ చేశాను, బట్ అదే లాస్ట్ బ్రీత్ అనమాట తనది. నెక్స్ట్ కట్ చేస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయింది, అందరు ఊరుకుంటూ వెళ్ళి తీసుకొని. ఫస్ట్ చావు గురించి పెట్టారు మరి. అదే మేము పుట్టుక చావే మెయిన్ కదా మనిషి జీవితంలో, ఇంకా మిగతావన్నీ మధ్యలో వచ్చేవే కదా. అంటే మనం ఈ ఎర్త్, నేను చెప్పాను కదా ఒక గ్యాలక్సీ నుంచి మనం ఈ గ్యాలక్సీలో ఉంటాం, వేరే గ్యాలక్సీకి వెళ్ళొచ్చేమో, బట్ మధ్యలో ఈ జర్నీ అనేది మిగతా ఈ బుక్ అంతా. ఓకే, ఏంటంటే ఈ ఇమేజ్ ఏంటంటే అంటే మనిషి అనేవాడు నేచర్ నుంచి వచ్చారు అని చెప్పడానికి అనమాట. సో ఇంకా స్టార్టింగ్ కూడా చెప్తాం మ్యామ్. యాక్చువల్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బేసిక్గా పుట్టుక గురించి చెప్పాలి. బేసిక్గా ఏమవుతుందంటే మనకు కలకత్తాలో కుమార్టులి అని ఒక ఏరియా ఉంటుంది మ్యామ్. అక్కడ ఏంటంటే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు అనమాట. ఓకే, దాని అక్కడే దుర్గామాత విగ్రహాలు కూడా తయారు చేస్తారు అనమాట 2. ఇప్పుడు కలకత్తా దుర్గామాత పూజ అంటే వరల్డ్ ఫేమస్ అనమాట. కానీ వీళ్ళు అంటే సొసైటీ ఏంటంటే ప్రాస్టిట్యూట్స్ కూడా డైరెక్ట్ అలా అవ్వలేదు. బేసిక్గా మీరు హిస్టరీ చూసుకుంటే ఎవరైతే ఆర్టిస్టులు ఊర్లలో చాలా అందంగా ఉండి డ్యాన్స్ వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి దేవాలయాల్లో డ్యాన్స్ వేయించేవాళ్ళు. దాని తర్వాత దేవదాసి సిస్టమ్ తీసుకొని వచ్చి చిన్నగా వాళ్ళను ఇలా అది తగ్గిపోయే లోపల రాజ్యాలు తగ్గిపోయే లోపల వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా ఈ వృత్తిలోకి కన్వర్ట్ చేశారనమాట. సో కానీ వీళ్ళు ఎంత పవిత్రంగా ఆర్టిస్టిక్గా నేను చెప్తున్నా అంటే ఎంత పవిత్రం అంటే దేవత విగ్రహాలు తయారు చేయడానికి కూడా వీళ్ళు చేతో అంటే గంగా వాటర్ దగ్గరికి వెళ్ళి గంగా మట్టి ఉంటుంది హౌరా దగ్గర, ఆ మట్టి వీళ్ళకు అక్కడ చేసే ఆర్టిస్టులకు ఇస్తే ఆ మట్టితోనే వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తారు అనమాట. అంత పవిత్రమైన దుర్గామాతని వీళ్ళు చేయి మట్టితోనే తయారవుతుంది అనమాట.
సో అందుకని ఇది ఫస్ట్ పెట్టిండ్రా? అంటే పుట్టుక ఇక్కడ నుంచి పుట్టుక, తర్వాత చావు, తర్వాత మనుషులు ఎలా ఇక్కడ చూస్తే అన్ని రూరల్ పీపుల్ వాళ్ళవే ఉన్నట్టున్నాయి. మీరు అంటే మీరు అర్బన్ వాళ్ళ అటువైపు కలకత్తా అంటే అన్ని ఉంటాయి అన్నీ కదా. ఉంటాయి. ఆ జానరా నుంచే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? బేసిక్ ఏంటంటే మేడం, నేను వచ్చింది బిలో మార్జిన్ ఫ్యామిలీ నుంచి. సో నేను చిన్నప్పటి నుంచి చూసిందంతా అవే అన్నమాట. మా డాడీ మమ్మీ ఏంటంటే సొసైటీ అంటే బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఎట్లా అంటే వాళ్ళ జాయింట్ ఫ్యామిలీలు అనమాట. సో మా డాడీ ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ. మా డాడీ ఒక్కరే ఎర్నింగ్ అనమాట. సో అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ సెట్ చేశాడు. మా తాతయ్య వాళ్ళకి బాగా ఆస్తులు ఉండేవి. దాని తర్వాత పాలిటిక్స్లో ఉండి అన్నీ వెళ్ళిపోయాము. దాని తర్వాత మా డాడీ స్టాండ్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతుర్లు అవి ఒక 7 మంది అంతా తనే పెళ్ళిళ్ళు చేసి తనే సెట్ అప్పటి నుంచే ఉండేదన్నమాట. అంటే మనము కూడా సొసైటీకి ఒక కొంచెం చెయ్యాలి, మనం కూడా హెల్పింగ్ నేచర్ అనేది మా పేరెంట్స్ నుంచే స్టార్ట్ అయింది. మా మదర్ ఎంత అంటే క్లాస్ బిలో పావర్టీ నుంచి కొంచెం మిడిల్ క్లాస్ ఆ రేంజ్ ఇంటి వస్తారు కదా పని చేయడానికి, వాళ్ళకందరికీ అన్నం పెట్టేది. సో అట్లా ఎప్పుడూ ఉండేదన్నమాట. సో మా చెల్లెళ్ళు ఎవరినైనా వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఆయమ్మ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, అందరికీ మా ఇంట్లోనే ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట. మా అమ్మకు మా ఫాదర్కి అది ఇన్బిల్డ్ చేస్తారు అనమాట, నాకు మా చెల్లెలకి అనమాట. మా చెల్లెలు కూడా పెయింటర్ అనమాట. బాగా మా ఇంటికి వస్తే మేము మొత్తం పెయింటింగ్స్ చూడొచ్చు అనమాట. సో మా చెల్లెలు బాగా పెయింట్ చేస్తారు. ఫోటోగ్రాఫర్, ఒకరు అట్లా అయింది. అది చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఓకే, గుడ్. ఇప్పుడు ఇది చూస్తే ఇంత అంటే ఇది మినిమం ప్రైస్ కూడా ఒక బుక్ ప్రింట్ చేయడానికి మీకు చాలా బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మీకు అంటే మరి ఇది ఎట్లా మీకు ఈ బుక్ చేయడానికి ఎవరైనా మీరు ఏమన్నా అంటే ఫండ్ మీరే పెట్టుకున్నారా? నా క్రౌడ్ ఫండ్ ఏమన్నా యాక్చువల్గా నేను చెప్పాగా మ్యామ్, వెబ్సైట్లు అవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేనేమనుకున్నా అంటే క్రౌడ్ ఫండింగ్ చేద్దాము అనేసి. అది కూడా ఎందుకంటే నాకు అంటే నా వర్క్ కొంతమందికి మా సీనియర్స్కి పంపించా అనమాట. వాళ్ళు ఏమన్నారంటే వీ విల్ సపోర్ట్, కొంచెం నువ్వు అనుకున్నంత అమౌంట్ కాదు కానీ బట్ నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి 1000, 2000 అట్లా తీసుకుందాము అనుకున్నాను అనమాట. సో ఓన్లీ మా కాలేజ్లోనే. దాని తర్వాత దాన్ని చిన్నగా బయట సోషల్ మీడియాలో రీల్స్ వల్ల, ఇన్స్టా వల్ల మొత్తం షేర్ చేయడం జరిగింది. దాంతో నాకు ఫోటోగ్రఫిక్ సొసైటీస్ ఉంటాయి కదా, కేరళ, మళ్ళీ కలకత్తా, దాని తర్వాత ఢిల్లీ, మళ్ళీ హైదరాబాద్లో కొన్ని అనలాగ్ వాళ్ళవి ఉన్నాయన్నమాట. వాళ్ళు కొంతమంది సినిమా వాళ్ళు చాలామంది ఎక్కువ చేశారు. మేజర్గా చెప్పాల్సింది ఇద్దరు గురించి మ్యామ్. హరిచరణ్ ప్రసాద్ గారు అనేసి మా గురూజీ మెంటర్ కూడా. ఆయన ఏంటంటే అమెరికాలో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో వాళ్ళు హాలీవుడ్లో జాయ్లాండ్ అనే ఫిలిం ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో కూడా చాలా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు అనమాట. సో ఆయనే దగ్గరుండి అక్కడ అమెరికాలో చాలామందికి వెళ్ళి ఆయనే అంటే నా దగ్గర పీడిఎఫ్ ఉండేది. ఆ పీడిఎఫ్ వాళ్ళకి ప్రజెంట్ చేసి మీటింగ్స్లో అందరికీ చెప్పి డబ్బులు డొనేట్ చేపించి నాకు పంపించేవాళ్ళు అనమాట. వీళ్ళు అందరూ ఇక్కడ చూస్తే ఆనరింగ్ ఫైనాన్షియల్ సపోర్టర్స్ అని మీరు అందరి పేర్లు 150 పీపుల్ సపోర్ట్ చేస్తారు మ్యామ్ యాక్చువల్గా. సో దాంట్లో దాని తర్వాత మళ్ళీ సూర్యగంటి గారు అనేసి డాక్టర్ అనమాట. ఆయన అమెరికాలో, ఆయన హరిచరణ్ గారు చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు అనమాట. లాస్ట్ మినిట్ లో కూడా ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరి పేరు ఉంది. డిజైనర్ సపోర్టింగ్ టీమ్, మీకు సపోర్టింగ్ టీమ్ ఉన్న ప్రొడ్యూసర్స్, మెయిన్ ప్రొడ్యూసర్ హరిచరణ్ ప్రసాద్, ఆయన సూర్యగంటి గారు, స్పెషల్ థ్యాంక్స్. ఇది కూడా మళ్ళీ ఎన్నుకున్నట్టే మళ్ళీ ఆబ్లిక్ పెట్టారు. అదే యాక్చువల్గా అక్కడ నుంచి డిజైన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అక్కడ స్టార్టింగ్ పేజ్ దగ్గర మా డిజైనర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ లో చేసి వచ్చారు. సో ఆ డిజైనింగ్ కే 1 year పట్టిందా మీకు? ఇది 100 ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చేశారు. 3 years పట్టింది. దాని తర్వాత డిజైనింగ్ కి, క్రౌడ్ ఫండింగ్ కి 1 year పట్టింది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్? యాక్చువల్గా మేము అంటే దాని ప్రైస్ 10,000 ఉంది. బట్ మోస్ట్లీ మేము ఏం చేస్తున్నాం అంటే అది పేపర్ వల్ల మ్యామ్. పేపర్ జర్మనీ నుంచి తెప్పించుకున్నాము. అది 100 years ఉంటుంది అనమాట. సో మా గోల్ ఏంటంటే మోస్ట్లీ లైబ్రరీస్ ఉంటాయి కదా మ్యామ్, టాప్ మోస్ట్. సో ఇట్లా ఇచ్చామన్నమాట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి,
దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా నాకు సర్టిఫికేషన్ ఇచ్చింది అనమాట బుక్ అన్ఫ్రేమ్ లైఫ్కి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. మామిడి హరికృష్ణ గారు ఇచ్చారనమాట. సో అట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఒక 10 లైబ్రరీస్కి నేను బుక్ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. ఇది ఉస్మానియాకి, దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇట్లా అన్ని కాలేజెస్కి, యూనివర్సిటీస్కి. అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు 10,000 అంటే ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ ఉన్నా కూడా. అంటే ప్రైజ్ పెట్టింది ఏంటంటే ఫస్ట్ బుక్ హనురావుపూడి గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన తీసుకున్నారు అన్నమాట. సో దాని తర్వాత కల్కి డైరెక్టర్ నాగశ్విన్ అన్న తీసుకున్నారు. మళ్ళీ మల్లేశం డైరెక్టర్ ఉన్నారు కదా, నేను 23 వచ్చిన రాజ్ గారు, ఆయన తీసుకున్నారు. సో ఇండస్ట్రీలో కొంతమంది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ మా గోల్ ఏంటంటే కొన్ని బుక్స్ మాత్రం మేజర్గా వరల్డ్లో ఉండే టాప్ లైబ్రరీస్కి, ఆ ప్లేసెస్ ఉంటాయి కదా మ్యూజియంస్, అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇంతవరకు ఎవ్వరూ రీసెర్చ్ చేయలేదు మ్యామ్ హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన. సో ఇలాంటి బుక్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ సమ్వన్ విల్ కంటిన్యూ. బట్ నేను నేను కూడా ఫైన్ ఆర్ట్స్ నుంచి వచ్చాను. సో మా జేఎన్ఎఫ్ఏలో పెద్ద ఫీజు ఉండదు, మామూలుగా 1000 రూపీస్తో ఎంట్రీ, దాంతో 10,000 వెరీ మినిమల్ ఫీ ఉంటుంది అనమాట. బట్ ఫారిన్ కంట్రీస్లో మీరు ఫైన్ ఆర్ట్స్ చేయాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. సో అట్లాంటిది నాకు ఇక్కడ ఫ్రీగా ఇంత యాక్సెసిబుల్ ఉంది కాబట్టి, సో మన పాత్ర ప్రకారం కొంచెం అట్లీస్ట్ వీ హ్యావ్ టు డొనేట్ కదా, కొంచెం అట్లీస్ట్ నేర్చుకొని నెక్స్ట్ జనరేషన్ సమ్వన్ విల్ కంటిన్యూ కదా అనేసి. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చి మీ చేతిలోకి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది ఇప్పుడు? ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డారు, దెబ్బలు కూడా తిన్నారు. ఫైనల్ అవుట్పుట్ కాదు మ్యామ్, మధ్యలో ఏంటంటే డెమో వాళ్ళకి ఇస్తాం కదా ప్రింటర్స్కి. ప్రింటర్స్ కూడా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రింటర్స్ అనమాట, వాళ్ళే ప్రింట్ చేస్తారు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు డెమో బుక్ ఇచ్చారు నాకు, అంటే మొత్తం అంతా. అప్పటికి నా దగ్గర ఇంకా సగం అమౌంట్ ఉంది, ఇంకా సగం అమౌంట్ లేదనమాట. సో ఒక 3 to 4 lakhs లోన్ తీసుకొని నేను దాన్ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అప్పుడు ఆ బుక్ చూసినప్పుడు నాకు ఫీల్ వచ్చింది అనమాట, అరే లైఫ్లో అంటే చచ్చిపోయేటప్పుడు ప్రతి ఆర్టిస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఒక సంథింగ్ వీ హ్యావ్ టు డూ యాజ్ అ ఆర్టిస్ట్ అనేసి. సో అప్పుడు నేను పర్లేదు ఎట్లయినా లోన్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను డిఓపి వర్క్ చేస్తున్నా. సో నా ఫస్ట్ సినిమా అంటే బాలీవుడ్లో వర్క్ చేస్తున్నా. సో అన్ని రెమ్యునరేషన్లు కలిపి ఇప్పుడు లోన్ అయితే క్లియర్ అయింది. బట్ ఆ టైంలో నాకు డబ్బులు లేకుండా అనమాట. సో లోన్ తీసుకొని కవర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తీసుకోవాల్సిన ధైర్యం అప్పుడు అనిపించింది. దాని ద్వారా బుక్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ బుక్ రఘురాయి, నేను చెప్పాను కదా నాకు ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి అని, ఆయనకు తీసుకుపోయి ప్రజెంట్ చేసాం. నేను మా డిజైనర్ శశి ఇద్దరం కలిసి వెళ్ళి ప్రజెంట్ చేసాం. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎవ్వరు చేయట్లేదు, ఎవరు డూయింగ్ అంటే ఆయన తర్వాత నెక్స్ట్ సమ్వన్ ఈజ్ డూయింగ్ అనేది ఆయన ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. బుక్ తీసుకొని దాని గురించి ఆయన చాలా బాగా రాశారు అనమాట. ఆయన పెయింటింగ్ లాగా ఉంటుంది ఆయన హ్యాండ్ రైటింగ్. బుక్ పైన రాసి మాకు లెటర్స్ రాసి ఇచ్చి ఎంత అంటే నాకు అసలుకి మాటలు రాలేదు. మా శశియే మాట్లాడుతుండు, చెప్తుండు. సో ఆల్మోస్ట్ 1 hour మాతో స్పెండ్ చేసింటాడు. హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అనమాట. ఇంకా నన్నే అడిగారు అనమాట, నెక్స్ట్ బుక్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి, మన ఇద్దరం కొలాబరేట్ అయి చేద్దాము అనేసి. సో దట్స్ రియల్లీ ఆయన దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఇమ్మెన్స్, అసలు మాటలు అయిపోయింది. ఇప్పుడు మీరు అంటే బుక్ చేసిండ్రు, కోల్కతా వరకే పరిమితమా, మరి మిగతా నెక్స్ట్ ఏమని అనుకుంటున్నారా? నేను యాక్చువల్గా మామూలుగా అయితే కలకత్తాలో చేశాను మ్యామ్. దాని తర్వాత SRFT అయిపోయిన తర్వాత నేను ఎనిమల్ సినిమా ఐడియా ఉంటుంది, ఆ డిఓపి దగ్గర వచ్చి అమిత్ రాయ్ అనమాట, ఆయన దగ్గర అసిస్ట్ చేశాను అనమాట. దేవా సినిమాకి దానికి చేయలేదు, మొన్న రీసెంట్ గా షాహిద్ కపూర్ది దేవా ఫిల్మ్ వచ్చింది, దానికి అసిస్ట్ చేశాను. నా పేరు కూడా ఉంటుంది. సో అప్పుడు అమిత్ రాయ్, దాని తర్వాత మళ్ళీ ఆ సేమ్ ప్రొడక్షన్ హౌస్ రాయ్ కపూర్ ఫిలిమ్స్ వాళ్ళు మట్కా కింగ్ అనేసి ఒక వెబ్ సిరీస్ వస్తుంది అనమాట. నాగరాజ్ మంజుల పేరు వింటారు, ఆయన చాలా నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ అనమాట. సైరట్, దాని తర్వాత మళ్ళీ జూండ్ అని అమితాబ్ బచ్చన్ గారితో చేశారు అనమాట. చాలా మంచి డైరెక్టర్ అనమాట ఆర్టిస్టిక్గా. సో ఆయన నన్ను అంటే మాట్లాడారు అనమాట. ఈ బుక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన జర్నీ చెప్పేవాళ్ళు అనమాట. షూటింగ్ టైంలో మాకు ముంబైలో ఎప్పుడు ఆయన ఎట్లా స్టార్ట్ చేశాడు, దాని తర్వాత సత్యజిత్ రే గారు కూడా ఎట్లా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు చదివేశారు, దాని తర్వాత వచ్చి రూరల్లో నుంచి మళ్ళీ బిగిన్ చేశారు అనమాట వాళ్ళ జర్నీ.
సో నా ఒపీనియన్ కూడా ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతా స్టార్ట్ చేయాలి, మళ్ళీ మా ఇక్కడ ప్రాంతం తెలుగు దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాని కవర్ చేయాలని నాకు గోల్ అనమాట. అంటే ఇది నాకు ఫోటోగ్రఫీ ఈజ్ వెరీ పర్సనల్ మ్యామ్. నా మెయిన్ ప్రొఫెషన్ ముందే చెప్పిన అదే 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 మెయిన్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అదే చేస్తున్నా బేసిక్గా. సో ఇప్పుడు రీసెంట్గానే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో డిఓపి ఒక సినిమా కూడా చేశా తెలుగులో. అందరూ అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు కదా, మీరు రచ్చ గెలిచి ఇంట్లో గెలవడానికి అది అక్కడ అసిస్ట్ చేసి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ పెంచుకొని ఇక్కడికి వచ్చా అన్నమాట. బట్ ఫర్దర్ గా అంటే మళ్ళీ బాలీవుడ్ ఇంకా టూ అండ్ ఫ్రో చేస్తున్నాం మ్యామ్. బేసిక్గా ఇప్పుడైతే ఇక్కడ ఉంటున్నా, టూ వెళ్తున్నా. బట్ ఫోటోగ్రఫీ ఈజ్ సంథింగ్ వెరీ పర్సనల్ అనమాట. సో నాకు ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రఫీకి డిఫరెన్షియేషన్ చెప్పమంటే అదే నెక్స్ట్ క్వశ్చన్. సినిమాటోగ్రఫీ బాగుందా, ఫోటోగ్రఫీ బాగుందా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? నాకు ఫిల్మ్ మేకింగ్ సినిమా కానీ ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే కొలాబరేషన్ ఆఫ్ మెనీ ఆర్ట్ ఫామ్స్ మ్యామ్. సో మ్యూజిక్ కానీ, ఆర్టిస్ట్ కానీ, సో సినిమాటోగ్రఫర్ కానీ, మెనీ ఆర్ట్ ఫామ్స్ ఒక దగ్గర వచ్చి కొలాబరేట్ అవుతాయి. మరి మెయిన్గా మీరు డైరెక్టర్ విజన్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాలి అది కూడా. సో ఇంకోటి ఏంటంటే, సో ఆర్టిస్ట్గా మనం ఎంత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా కానీ ఒక మొత్తం క్యాన్వాస్ మనం చేతికి తీసుకోలేనంత విధంగా ఉంటుంది. సో ప్లస్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి ఫిల్మ్ మేకింగ్లో. సో ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అది బిజినెస్ అయిపోద్ది మోస్ట్. బట్ ఫోటోగ్రఫీ ఈజ్ వెరీ ఆర్టిస్టిక్. లైక్ పెయింటింగ్ ఎన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు పెయింట్ చేసేవాళ్ళు. సో ఫోటోగ్రఫీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్లిక్ చేయొచ్చు. బట్ దాని వెనక్కిలో ఒక 4 years 5 years ఆఫ్ జర్నీ ఉంటేనే దెన్ దిస్ ఫోటో విల్ బీ ద మోస్ట్ ఎగ్జైట్ చేస్తుంది, మోస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యాజ్ అ ఆర్టిస్ట్. సో ఆ జర్నీ అంతా చూసి రావాలి అనేది నాకు కోరిక అనమాట. మన ఎగ్జిబిషన్ లాగా పెట్టే ప్లాన్ ఏమైనా ఇది? యాక్చువల్గా అదే ప్లాన్ ఉంది. బట్ బుక్ ఎందుకు చేసాము అన్న దానికైతే రీజన్ ఇట్స్ అ రీసెర్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్. యాక్చువల్ చాలా మంది అడుగుతున్నారు. ఇంకోటి నెక్స్ట్ బుక్ కూడా ప్లానింగ్ ఉందన్నమాట హైదరాబాద్ గురించి. సో గెట్ రెడీ హైదరాబాద్. సో ఓకే, సో మీకు ఇంతమంది సపోర్ట్ తోటి ఈ బుక్ అయితే 4 years లో మీకు ముందుకు వచ్చింది, అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ అని. సో మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తారు మ్యామ్? యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ యూ అండ్ ఎన్ అని పెట్టేది నా నుంచి మొదలై ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది అనేసి. టైటిల్ ఎవరు ఇచ్చారు అనమాట మీకు సజెషన్? అది నేను మా ఫ్రెండ్ కినోర్ అని, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్, తను డైరెక్టర్ అవ్వబోతున్నాడు. తను నేను ఇద్దరం కలిసి చేసామన్నమాట. దాని తర్వాత మా డిజైనర్ డిజైన్ చేసిండు అనమాట. ఈ అంటే ప్రాపర్గా దాన్ని మేము ఇచ్చిన నేమ్ని ప్రాపర్గా డిజైన్ చేసి ఒక ఎస్థెటికల్గా చేసింది మాత్రం డిజైనర్ అనమాట. చాలా బాగుంది. సో అది మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే నేచర్ మ్యామ్ ఫస్ట్ థింగ్. ఒక పాయింట్ తర్వాత అసలుకే నేను కూడా అంత ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ అంటే నా ప్రయత్నం కంటే జనాల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ అంటే ప్రతిదీం పాజిటివ్గా రాలేదు. మన నెగిటివ్గా వచ్చిన కామెంట్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు అవసరం బుక్స్ రీసెర్చ్ ఏదో సినిమాలు అంటే నువ్వు సినిమాటోగ్రఫీ చదివి, సో నేను చదివింది కూడా అంత లోన్స్లోనే, అది క్లియర్ చేయాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మళ్ళీ మధ్యలో ఈ బుక్స్ అవన్నీ. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాను కదా పర్సనల్. ఒక పాయింట్ తర్వాత నాకంటే ఎక్కువ సొసైటీ, దాని తర్వాత హెల్ప్ చేసే పీపుల్, నేచర్ అనుకుంటా మ్యామ్. హరిచరణ్ గారు కానీ, దాని తర్వాత గురూజీ, దాని తర్వాత సూర్యగంటి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి వాళ్ళ చేతులతోనే పైకి తీసుకుపోయారు. తప్పితే నా ఎనర్జీ అంటే ఒక స్టేజ్ వరకే ఆటోమేటిక్గా ఆ బుక్కే అంత ప్యూర్గా గోల్ ఉంది కాబట్టి అంత నేచర్ కూడా మీకు సపోర్ట్ చేసిందని అనుకోవాలి. మీరు పైకి అదే జీవం పోసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని లక్షలు నేను ఎట్లా తెస్తాను మ్యామ్? యాక్చువల్లీ ఎవ్రీ వన్ హెల్ప్ మ్యామ్, మెయిన్లీ నేచర్ అండ్ పీపుల్. వెరీ గుడ్. సో ఇది అన్నమాట అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ వరుణ్ జింకా కదా. స్టోరీస్ అన్టోల్డ్ కదా, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ వరుణ్ జింకా. అది అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ ఎందుకు వచ్చింది మన ముందుకి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో మరి ముందు కూడా మీరు ఇలాంటి బుక్స్ తోటి ముందుకు రావాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవి మన దగ్గర మెయిన్ లైబ్రరీస్లో ఈ బుక్ అయితే పెట్టడం జరిగింది. ఎఫర్ట్ చేయని వాళ్ళు అంటే లైబ్రరీకి వెళ్ళిన వాళ్ళు
మనకు హైదరాబాద్లో ఉన్న మెయిన్ లైబ్రరీస్లో ఈ బుక్ అవైలబుల్గా ఉంది. ఇది మన తెలుగువాడు ఫస్ట్ బుక్ అవ్వడం కూడా మనకు అందరికీ తెలుగు వాళ్ళకు గర్వకారణం. అమెజాన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అన్ఫ్రేమ్డ్ లైవ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మనకు అమెజాన్లో కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంది. మీరు ఈ క్వాలిటీ అని చూస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అంటే తనకు నేచరే సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు తన లోపల ఒక చిన్న ఆశని వాళ్ళ మేడం చిగురించారు, అంటే విత్తనాన్ని అందరి సపోర్ట్తో అదొక వృక్షంలాగా మారి మనకు ముందుకి అన్ఫ్రేమ్డ్ లైవ్స్గా మన ముందుకు వచ్చింది. సో మనం కూడా ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి బుక్స్ ఇంకెంతో, అంటే ఎన్నో ఏరియాస్లో ఎన్నో రీజనల్లో తను తీసి ముందు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి బుక్స్ మనకు ఎన్నో రావాలి. సో మన దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి ఈ బుక్ని చూడండి. అన్ఫ్రేమ్డ్ లైవ్స్. మీ కామెంట్స్ని ఇన్స్టాగ్రామ్లో మీరు కామెంట్స్ పెట్టొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. వరుణ్ జింకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో మీకు ఏమని చెప్పాలి, మీరు ఇంత అంటే మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే అట్లేం కాదు, ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు మొబైల్ చూసినా ప్రతి ఒక్కరూ ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయారు కదా, వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, ప్రతి ఒక్కరు అయిపోయారు. అట్లాంటి దాంట్లో మీరు ఒక రీల్ కెమెరాని పట్టుకొని ఇట్లాంటి ఒక లైవ్స్ అన్పోజ్డ్ మూమెంట్స్, అంటే ఒక ఈ బుక్ చదివితే మాకు కూడా అర్థమైపోతుంటాయి. సార్ మీ పర్సెప్షన్ ఆఫ్ వ్యూలో మీరు ఒకటి చెప్పొచ్చు, మేము ఒకటి చూడొచ్చు అని, అంటే అట్లాంటివి బయటికి తీసుకొచ్చి ఇలా కూడా చేయొచ్చు రీసెర్చ్ అని. త్వరలో మీరు డాక్టర్ కూడా అయిపోతున్నారు, ఇది సబ్మిట్ చేసి మీరు డాక్టర్ వరుణ్ జింకా అయిపోతున్నారు. సో మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మనం మీకు కలిసినందుకు కూడా నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది చూసినప్పుడు మాకు కూడా అనిపించింది, అరే ఇది సంథింగ్ డిఫరెంట్. సో మనము ఇలాంటి వాళ్ళని బయటికి చూపించి ప్రపంచానికి పరిచయం చేయాలి అనే దాంతో ఇవాళ మీతోటి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో నాకు ఈ టైం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మీరు ఇలాంటి బుక్స్ ఇంకా ఎన్నో చేయాలి. మోనోక్రోమ్ పద్ధతులను చేసింది. ఇక్కడ చూస్తే వరుణ్ కోల్కత్తా, ఇది కూడా ఎల్లో అండ్ వైట్. మేమేమనుకున్నామంటే జనరల్గా చూసినప్పుడు ఇది అంటే జస్ట్ కలర్ కాంబినేషన్ తోటి చేసిండ్రేమో అని అనుకున్నాము. కానీ చూస్తే ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ పర్పస్ అన్నట్టే ఉంది కదా. ఒక టీం అంతా చేస్తారు మ్యామ్, ఎన్ఐడి నుంచి వచ్చి డిజైనింగ్ వాళ్ళు. మీ తరపున మేము కూడా, ఎందుకంటే మీరు మన తెలుగు వాళ్ళు, ఇది వేరే వాళ్ళకి వస్తే ఆ స్టేట్ వాళ్ళకి పోతుండే. కానీ యాజ్ ఏ తెలుగు పర్సన్గా, మన తెలుగోడిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆ మేడమ్స్కి కూడా నేను కూడా హోల్ హార్టెడ్లీ మన మీడియా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే సపోర్ట్ చేసిన, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సపోర్టర్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయకపోతే ఇంత మంచి బుక్ రాకుండా ఉండొచ్చు. సో తను చేసిందంతా ఎక్కడో ఒక దగ్గర ప్రపంచానికి పరిచయం కాకపోయి ఉండొచ్చు. సో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మోరల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఏది అన్నీ చేసిన ప్రతి ఒక్కరికి మా మీడియా తరఫు నుంచి కూడా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మీకు కూడా మీ సమయం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వరుణ్ జింకా అన్టోల్డ్ స్టోరీ. థ్యాంక్ యూ.